పత్తి విత్తనం విత్తిన తర్వాత 24 గంటల నుండి 48 గంటల్లో మనం పిచికారీ చేసుకోవాల్సిన కలుపు మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పత్తి పంటలో స్టార్టింగ్ స్టేజ్లో విత్తనం విత్తిన తర్వాత విపరీతంగా కలుపు పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే విత్తనాల మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, వాతావరణం చల్లగా ఉండడం వల్ల కావచ్చు, విపరీతంగా గడ్డి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా పత్తి విత్తనం విత్తుకున్న వెంటనే మనం 24 నుంచి 48 గంటల్లో ఈ గడ్డి మందును గనక పిచికారీ చేసినట్లయితే దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు ఈ కలుపు నివారించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పత్తి రైతులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రాథమికంగా ఉండే మొదటి 60 రోజులు అత్యంత కీలకమైనవి. ఆ దశలో గనక కలుపును మనం లేకుండా చూసుకున్నట్లయితే మంచి ఆరోగ్యకరమైన పంటను పొందడానికి అవకాశం అయితే ఉంది. ఇది రైతులు ఖచ్చితంగా గమనించవలసిన విషయం. అయితే ఈ కలుపు లేకుండా ఏ మందులు పిచికారీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటిగా పెండామిథలిన్ 38.7 CS రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ పేరు కలిగిన మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చు కలుపును నివారించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ టెక్నికల్ని చూసుకుంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ సెలెక్టివ్ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అని చెప్పుకోవచ్చు. అంటే విత్తనం విత్తుకున్న 48 గంటల్లో మనం ఈ మందును పిచికారీ చేసుకోవాలి. ఇది ఎంత పిచికారీ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 700 ml చొప్పున 200 లీటర్ల నీటికి కలుపుకొని మనం ఉదయం వేళలో లేదా సాయంత్రం వేళలో తేమ ఉన్నప్పుడు ఇది పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దీని ధర చూసుకున్నట్లయితే 700 ml బాటిల్కు 500 నుండి 600 రూపాయల వరకు ఉంటుంది.